బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 21వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎండాడ నుండి బయలుదేరి మధురవాడ, ఆనందపురం వరకు యాత్రను కొనసాగించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సోషల్ మీడియా కార్యకర్తల ముఖాముఖిలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం జొన్నాడ, బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకి సీఎం హాజరు కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కన్నబాబు, చెప్పండి. ఇక ఈ రోజు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ యొక్క స్కెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. సీఎం జగన్ 21వ రోజు బస్సు యాత్ర అయితే షెడ్యూల్ అయితే ఖరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇడుపులపాయలు మొదలైనటువంటి యాత్ర విశాఖపట్నం వరకు కూడా కొనసాగింది. అయితే ఈ క్రమంలోనే సోమవారం విశ్రాంతి తీసుకోవడం కూడా 20 రోజుల పాటు జరిగినటువంటి యాత్ర మంగళవారం ఈ రోజు ఏదైతే ఉందో యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా ఈ రోజు జరుగుతున్నటువంటి బస్సు యాత్ర షెడ్యూల్ కాస్త కూడా ఒక ప్రకటన ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 9 గంటలకి ఏడాడ ఏదైతే ఎంవివి సిటీ ఏదైతే ఉందో సిటీ దగ్గర రాత్రి బస్ చేసి అక్కడి నుంచి బయలుదేరి మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకొని చెన్నై కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా ఏదైతే జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలతో అయితే ముఖాముఖి అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత ఏదైతే తగరపు వలస మీదుగా జొన్నాడు చేరుకుంటారు. అక్కడి నుంచి జొన్నాడు దాటిన తర్వాత భోజనం తీసుకొని అక్కడి నుంచి బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు ఏదైతే చెల్లూరు వద్ద భారీ బహిరంగ సభకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు ఆ తర్వాత చింతల వలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. ఇంకా 2 రోజులు మాత్రమే ఈ బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. దీంతో దివిజయంగా పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఈ యాత్ర సాగేలా వైసీపీ నేతలు అయితే అన్నిటికీ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2024 ఎన్నికలు వైఎస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితులను అధికారం చేజారిపోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. వైనాడు 175 అంటూ తన యొక్క మొదటి నుంచి ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో దాన్ని రీచ్ అయ్యే విధంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో తమ యొక్క క్యాండిడేట్ గెలిపించుకునే దిశగా ఆయన ప్రయాణం కొనసాగుతుంది. కన్నబాబు, మనం చూస్తున్నాము. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి బస్సు యాత్ర ఏ విధంగా కొనసాగింది ఇప్పటి వరకు, ఇక ఈ రోజు ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రోజు జరగబోయే సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? దేశాలని ఏదైతే విశాఖలో ప్రస్తుతం మొన్న రాత్రి ఆదివారం రాత్రి బస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 20 రోజులు కొనసాగింది కాబట్టి ఒక రోజు రెస్ట్ తీసుకోవాలన్న నేపథ్యంతో అందులో ఏదైతే ఇడుపులపాయ నుంచి అలానే జగన్ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఇక్కడికి రావడం, వీళ్ళందరితో కూడా రాత్రి అంతా కొంత స్పెండ్ చేయడం, వీళ్ళతో పాటు కూడా లోకల్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడుకుని అక్కడ రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో ఏదైతే మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు విడుదల చేయాలా లేదా వేరే చోట నుంచి ఇది మనం రిలీజ్ చేయాలనే అంశంపై కూడా కొంత మాట్లాడుకున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటి వరకు జగన్ బస్సు యాత్ర మట్టుకి చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి కొంత నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేటప్పుడు అంత భారీ స్థాయిలో జనాలు కనిపించలేదన్నటువంటి ఊహాగానాలు కూడా పబ్లిక్ లో వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే తరువుగా తీసుకునే టీడీపీ వాళ్ళు, ఇటు బీజేపీ ఉమ్మడి కుటుంబం వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో జనాలు లేనటువంటి ఫోటోలు లేదా పబ్లిక్ అభివాదాలు చేస్తున్నప్పుడు అక్కడ పబ్లిక్ లేనటువంటి ఫొటోస్ ను కొంత సోషల్ మీడియాలో అల్జల్ చేయడం అయితే జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో తన వైసీపీ వాడు కూడా కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ కూడా జనాలు లేనటువంటి పరిస్థితులు ఫోటోలు తీసి మా యొక్క బస్సు యాత్రను కొంత ఇబ్బంది పెట్టే వాతావరణం దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే దాన్ని తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ దగ్గర సాయంత్రం 3:30 గంటలకు చేలూరు వద్ద అయితే ఈ సభకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. తర్వాత చింతవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస అయితే శిబిరానికి చేరుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. శాలిని, థ్యాంక్ యూ కన్నబాబు.